మట్టి ద్రావణం చేయటానికి నేను కుంకుడుకాయలు తీసుకుంటున్నాను. ఒక 10 to 15 తీసుకుంటున్నాను. దాంట్లో వేస్తున్నాను నానతాయని కుంకుడుకాయలు. మట్టి తీసుకుంటున్నాము. ఒక 4 kgs అంత ఉంటుంది ఇది. సో ఈ మట్టిని శుభ్రంగా కడిగి మనకు ద్రావణం కావాలి కదా, ఆ మెత్తటి మట్టి తీసుకుందాము. ఇంకా లోపల ఏమన్నా ఉంటే వాటిని తీసేద్దాం. అట్లా కలుపుకుంటే దాంట్లో ఉన్న మెత్తటి మట్టి మనకి ద్రావణం రూపంలో తీసుకుంటాం. కింద అడుగునున్న ఆ చెత్త చెదారం అంతా మనం పడేద్దాం. అది తీసుకుని దీన్ని మళ్ళీ వడకట్టుకుని వాటర్లో కలుపుకోవాలి. అట్లా వేసేయటం కాదు, వడకట్టుకోవాలి. వడకట్టుకుని దాంట్లో కలుపుకోవాలి. నీటిలో కలుపుకొని ఇంకా ఏమేమి కలపాలో ఇవన్నీ వేస్తాను. ముందు ద్రావణానికి చూద్దాం. ఎయిర్టెల్ ఫిల్టర్ చేసి ఆ టబ్లో పోస్తున్నాము. అట్లాగే ఇంకా ఇది కూడా దీని నుంచి కూడా మళ్ళీ తీసుకోవాలి. ఇట్లా ఫిల్టర్ చేసుకుంటున్నాం. చూడు ఎట్లా వస్తుందండి మట్టి. అది అట్లాంటివన్నీ రాకుండా వేసుకున్నాం అనుకోండి, మన స్ప్రేలో పడిపోతాయి. ఇది కింద అట్లా పడుతుంది చూడమ్మా, పక్కన పట్టుకుంటుంది చూడు. మళ్ళీ చేస్తావు కదా. ఓకే, మళ్ళీ వడకట్టినా ముందే మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. సో ఇట్లా వడకట్టుకోవాలి. దీన్ని మళ్ళీ మొక్కలకి ఇచ్చేటప్పుడు కూడా వడకట్టుకోవాలి. ఇది ఇంత లేకపోతే స్ప్రేయర్లు పాడైపోతాయండి. 20 కుంకుడుకాయల వరకు తీసుకున్నాము. పిసుకుతున్నాము చూడండి రసం కొరకు. ఈ రసం తీసుకెళ్ళి ఆ మట్టి ద్రావణంలో పోద్దాము. ఈ కుంకుడు రసం చూడండి ఫిల్టర్ చేసి పోస్తున్నాము. నేను పట్టుకుంటే ఇచ్చేలేకపోతే వీలు కాకపోతే. కుంకుడు రసం ఇది. చూడండి కుంకుడు రసం. ఇది వేప నూనె ఈ మూతతోటి. ఇది 30 ml కదా, 6 పోపిస్తున్నాను. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఈ వాటర్ డైల్యూట్ చేసుకుని ఇస్తాం కదా, అప్పుడు మళ్ళీ దీన్ని వాటర్ కలుపుకుంటాం కనుక డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడైతే 30 ml 35 ml వేస్తున్నా. ఎన్ని వేసావు దాంతో? 6 దీంట్లో పడిపోతుంది. ఎందుకంటే ఎన్ని వేసావు అనేది తెలియాలి కదా. ఓకే. ఆముదం కూడా 100 ml తీసుకున్నానండి. ఆముదం కూడా 100 ml పోసి ఇవన్నీ శుభ్రంగా కలిపి ఈ పూట ఉంచేసి రేపు మొక్కలకి ఇస్తా. కట్టితో బాగా కలపమ్మా. మట్టి ద్రావణం మనకి ప్రిపేర్ అయిపోయింది. రేపు మొక్కలకి ఇచ్చుకుందామండి. సో ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను చూడండి. లిడ్ పెట్టేసి నొక్కొద్దు, గాలికి అట్లా ఉండాలంతే. వర్షం పడకుండా కాస్త గాలి. ఇది ఎట్లా ఉంచానండి. రేపు దీన్ని మళ్ళీ సాయంత్రం ఒకసారి 2 సార్లు కలుపుకున్న తర్వాత రేపు మార్నింగ్ మనకి మొక్కలకి ఇచ్చుకుందామండి. ఆ చీడపేడ అంతా పోతుంది, హెల్తీగా ఉంటుంది అంటున్నారు. అగ్రికల్చర్ వ్యవసాయం చేసేవాళ్ళు కూడా చెప్తున్నారు. మా గార్డెన్ విజిట్ చేసినాం కూడా చెప్పింది అది బాగా పనిచేస్తుందని. నేను మన గ్రూప్లో విన్నాను కానీ, ప్రకృతి వ్యవసాయం గ్రూప్లో విన్నాను కానీ, దీన్ని చేయటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. చూద్దాం రేపు దీని ప్రాసెస్ అంతా. పొటాటో పెట్టామండి ఇక్కడ. ఒక 6 బల్బులు అయితే పెట్టాము. మరి ఎన్ని వస్తాయో చూడాలి. ఇంకా కొంచెం నీళ్ళు